ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు మనకు ప్రతిదినము ఈ సమయాన్ని దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం హోషేయ గ్రంథము నుండి ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము హోషేయ 9వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 16, 17 వచనాలు చదువుకుందాం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. వారు నా దేవుని మాటలను ఆశించలేదు కనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశం విడిచి అన్యజనులలో తిరుగుదురు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆశీర్వాద దినము నుండి శిక్ష దినం వరకు, ఫ్రమ్ ఏ డే ఆఫ్ బ్లెస్సింగ్ టు ఏ డే ఆఫ్ పనిష్మెంట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలులు యెహోవా వారికి ఇచ్చినటువంటి దేశంలో నివసించినప్పుడు వారు కానానీల దేవుడైన బయలును ఆరాధించారు మరియు వారి నూర్పుడి నేలపై అశ్లీల మతపరమైన ఆచారాలను వారు ఆచరించారు. ఇందును బట్టి దేవుడు వారిని కోపించి వారికి రాబోయే తీర్పును గురించి హెచ్చరించడానికి వారి దగ్గరికి ప్రవక్తలను పంపించాడు. కానీ ఇశ్రాయేలు ప్రవక్తలను వెక్కిరించి వారిని తిరస్కరించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. దేవుని మాటలు చెప్పినటువంటి ప్రవక్తలను వారిని వెర్రివారిలాగా చూశారు. అందును బట్టి వారి మీద దేవుని తీర్పు తీవ్రంగా ఉంటుందని లేఖన భాగంలో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. వారు ఎలా వాళ్ళ జీవితం మారిపోతుందంటే, వారి వేరు ఎండిపోయిన చెట్టు వలె ఫలించదు. దాన్ని కట్టెల కోసం ఉపయోగించినట్లే ఇశ్రాయేల్ యొక్క అవిధేయత కారణంగా వారు ఇతర దేశాలచే బందీ చేయబడి లక్ష్యం లేకుండా సంచరించేలాగా వారు ఇటు అటు తిరగవలసి వస్తుందని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే 10వ వచనం ప్రకారంగా దేవుడు ఇశ్రాయేలు పాపాలను మాత్రమే కాకుండా వారితో తన ప్రత్యేక క్షణాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అరణ్యంలో ద్రాక్ష పండ్లను కనుగొనడము లేదా అంజూరపు చెట్టు యొక్క మొదటి పండ్లను చూడడం వంటి వాటిని వివరిస్తూ వారు తనకు ఆనందాన్ని కలిగించిన క్షణాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని మొదటిసారి చూసినప్పుడు ఎంత సంతోషించి ఉంటాడో మనం ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని రక్షించి మనల్ని కనుగొని ఆయన మార్గంలో మనం జీవించాలని దేవుడు ఆశించాడు. ఆ రీతిగా మనం జీవించినట్లయితే మన జీవితాన్ని బట్టి దేవుడు ఎల్లప్పుడూ సంతోషిస్తాడు. లేదంటే మన జీవితంలో మనం దేవుణ్ణి దుఃఖపెట్టిన వారం అవుతామనేది ఈనాటి లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు మొదట్లో ఏ రీతిగా దేవుణ్ణి వారు చేరుకున్నారో దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతో సంతోషించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అదే మార్గంలో వారు జీవించినట్లయితే వారు నిరంతరం దేవుణ్ణి ఆనందపరిచేవారుగా ఉండేవారు. కానీ వారు దేవుణ్ణి విస్మరించిన కారణాన్ని బట్టి వారు ఆశీర్వాదాన్ని కోల్పోయినటువంటి స్థితిలోకి వెళ్ళారు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 3 నుండి 6 వచనాలు అలాగే 15 నుండి 17 వచనాల్లో ఒడంబడికను ఉల్లంఘించిన దేవునికి అవిధేయత చూపించినటువంటి ప్రజలు ఇకపై ఆ దేశంలో నివసించలేరని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు వారు రివర్స్ నిర్గమమును ఎంచుకున్నట్లుగా ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. అనగా వారి పూర్వపు బానిసత్వ మార్గాలకు వారు తిరిగి వెళ్ళారు. వారు ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళినట్లుగా ఆ ఆశను వారు వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తే వారికి సమాధి అవుతుందని, వారి గత వైభవం అంతా కూడా తొలగిపోతుందని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమనగా, మన భౌతిక అవసరాలను తీర్చడం గురించి మనం అందరం కూడా శ్రద్ధ వహించినప్పుడు మన గత పాపాలకు తిరిగి వెళ్లకుండా ఉండడానికి మనం ఎవరమో ఏ రీతిగా మనం మార్చబడ్డామో మన గుర్తింపును ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం దేవునికి చెందినటువంటి వారంగా, దేవుని చేత పిలువబడినటువంటి వారంగా ఉన్నాము. దేవుడే మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవితాల్లో మనం జీవించినట్లయితే
మనం పొందినటువంటి ఆశీర్వాదము మనల్ని నిరంతరం కూడా దేవుణ్ణి స్తుతించేటట్టుగా చేయాలి. లేదంటే మనము ఈ ఆశీర్వాద దినము నుండి శిక్ష దినముకు వెళ్లాల్సి ఉంటుంది అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఏ రీతిగా దేవుని చేరుకుంటూ ఉన్నాం, ఎలా మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మరలా రక్షణ పొందిన తర్వాత మరలా పాపపు ఆ పూర్వపు స్థితికి వెళ్లకుండా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేల్ని దేవుడు ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించాడు. కానీ వాళ్ళు తిరిగి మరలా అదే ఆ ఐగుప్తుకు వెళ్ళడానికి ఆశించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన అనుదిన జీవితంలో దేవుని కలిగి జీవిస్తూ మన ఆధ్యాత్మికతను మనం కాపాడుకోవాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం దేవుని నుండి ఎన్నడూ కూడా దూరం కాకుండా, ఆయన నిబంధనను ఉల్లంఘించకుండా, ఆయన ఇచ్చినటువంటి సూచనలు, ఆయన హెచ్చరికలను మనం పాటిస్తూ మన అనుదిన జీవితంలో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ఎన్నడూ కూడా దేవుడిచ్చినటువంటి దయను, ఆయన ఆశీర్వాదాన్ని మనం కోల్పోకుండా చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క కృపలో మన జీవితాలు ఇంకా బలపడటానికి, దేవునిలో మనం స్థిరంగా నిలబడడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లు, ఆయన వాక్యాన్ని అనుసరించే ఆలోచన దేవుడు మనకు దయచేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. భౌతిక వస్తువులను ఆశీర్వాదాలకు ప్రమాణంగా మేము పరిగణించకుండా మాకు సహాయం చేయండి. దేవ, మమ్మల్ని ఏ స్థితిలో నీ ఉంచినప్పటికీ నేను విడిచిపెట్టకుండా ప్రభా, నీ ఆశీర్వాదాలను గుర్తుపెట్టుకొని నీ దయను మేము తలంచుకుంటూ ముందుకు సాగటానికి మాకు సహాయం చేయమని, మీ కృప ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.